రేపు సారా ప్రశాంత్ కుసాబ్ one and all. మై దేవరా ఈరోజు మీ ముందుకు వచ్చింది. మీరు చూపిస్తున్న ఆత్మవర్ణలకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివ గారికి, మా బ్యానర్ కి, యోసుద బ్యానర్ కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ శివ గారు. ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్, ఆ విజన్ ని తెరరూపం ఇచ్చిన మా సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పడ్డారు. సో ఈ రోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి, నటించిన ప్రతి నటీనటులకు థ్యాంక్స్ లాట్. అండ్ మీరందరి ప్రెజెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. నెవర్లెస్ అండ్ నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశ్వర నాన్న ఎరగదీశాడు. మామూలు ఐ డోంట్ హావ్ వర్డ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్ లో తన పడే ఆవేదన, ఇవన్నీ అసలు చిన్న గూస్ బంప్ మూమెంట్స్ తీసుకొచ్చింది. సో థ్యాంక్స్ లాట్ నాన్న, రాక్డ్ ఇట్. Once again, thanks a lot and congratulations to the whole team of Devara. Thanks. అందరికి నమస్కారం. ముందుగా మా ఈ కష్టాన్ని జర్నీ ఎంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఎవరు నిద్రపోకుండా వీఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్. ఫిల్మ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ ఫర్ దాట్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, అండ్ సో ఆల్ మై టెక్నీషియన్స్, రాండీ గారు, రామజోగ శాస్త్రి, సాబుశ్రీ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, అందరూ. అంటే అనిరుద్, జాన్వి, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ లేకపోతే దేవర మాత్రం కాదని ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఎవరి వాళ్ళ సొంత సినిమాల రాత్రి వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈక్వాలిటీ వచ్చింది, ఇంత సక్సెస్ వచ్చింది మా అందరికి. సో అందరికి పేరు పేరున థ్యాంక్స్. అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ మిర్చి, నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్ని మా రాజుగారే చేశారు. బహుశా నా లక్కీ మ్యాస్కాట్ అనుకుంటాను ఆయన. అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్ లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుందేమో అన్నట్టుగా తయారైన చివరికి ఆఖరికి. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఫైనల్లీ మిత్రులందరికీ అండ్ ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముందు మన తెలుగు సినిమా ఒక స్టార్ సినిమా వస్తుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు ఓవర్సీస్ లో కానీ ఒక పండగ వాతావరణం. 1:00 షో అంటే నైట్ లో నిద్రలు లేకుండా వెళ్ళిపోయి థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ సినిమాలు చూడడం అనే కల్చర్ అవన్నీ చూస్తుంటే నైట్ నేను 1:00 ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళాను. సో ఎప్పుడెప్పుడు చూద్దామా నైట్ అంతా పడుకోకుండా, మామూలుగా 10:00 పడుకునే క్యారెక్టర్ ని. సో ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్న మన తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకి అలాగే అభిమానులందరికీ మీకు పెద్ద ధన్యవాదాలు. అంటే మీరు ఇచ్చే ఆ బూస్టే మాకు ఇలాంటి సినిమాలు నిర్మించాలనే కసి పెరిగి ఇంకా మంచి మంచి సినిమాలు చేయడానికి. సో దానికి మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ దేవరా 3 సంవత్సరాలు పడ్డ కష్టానికి శివ, వ్యూని, అలా టెక్నీషియన్స్ రత్నవేల్ గారు కానీ, సాబు గారు కానీ, అలాగే మ్యూజిక్ సైడ్ అనిరుద్ గాని, లిరిక్స్ రాసిన రామ్జో గాని, తన టీం అందరూ ఒక డైరెక్టర్ కి వెనకాల ఉండి ఇలాంటి విజువల్ ని ఇలా చూస్తున్న సినిమాకి ఎన్టీఆర్ గారి ప్రెజెన్స్ అయితే చెప్పాల్సిన అక్కర్లేదు. ఆ 2 గంటల 40 నిమిషాలు చూస్తూనే
ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగ్ 1 o'clock షోలో. ఇక్కడ కూడా సినిమా టెంపో అండ్ క్రెడిట్స్ టు గో టు ఓన్లీ శివ గారు. ఆ సినిమా మొదలైన దగ్గర లాస్ట్ వరకు ఎక్కడ ఒక ఇలా సినిమాని అదే టెంపోలో మెయింటైన్ చేస్తూ లాస్ట్ కు ట్విస్ట్ కూడా ఇచ్చారు. సినిమా చూస్తారు చెప్తారు. సో కంగ్రాట్స్ టు శివ అండ్ హోల్ టీమ్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద రాగసుధ బ్యానర్ అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అంటే రెవెన్యూ చూస్తుంటే టాప్ 2 నైట్ డెఫినెట్ గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు అన్ని వీళ్ళు రెవెన్యూ తీసుకొని. నేను చూస్తున్న ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ టాప్ 2 రికార్డ్ అయ్యేలాగా ఉంది. సో కంగ్రాచులేషన్స్. అది కూడా ఒక బిగ్ రీచ్. అంటే ఒక ఇలాంటి పెద్ద సినిమాకి ఎప్పటికప్పుడు ప్రతి సినిమాకి ఛాలెంజెస్ ఉంటాయి. సో ఈ స్టార్ హీరోలు, ఈ డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు కాంబో కలిసినప్పుడు అందరికీ ఛాలెంజే. నెక్స్ట్ ఎంత రీచ్ చేయాలి, నెక్స్ట్ క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్మెన్స్ కి ఎలా ఉంటుందో వీళ్ళకి ఎలా ఉంటది. సో ఆల్మోస్ట్ టాప్ 2 లోకి రీచ్ అవుతున్న హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. సో దీన్ని నెక్స్ట్ ఇంకొకరికి టార్గెట్ పెట్టడమే. సో ఈ రోజు దేవరా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి నో డౌట్ ఇందాక శివ చెప్పినట్టు ఓన్లీ వన్ అండ్ నందమూరి తారక రామారావు. ఆయన ప్రజెన్స్ కానీ ఆయన కళ్యాణ్ గారు ఇందాక అన్నారు అంటే ప్రతి సీన్ లో హోల్డ్ చేయడం అనేది ఈజ్ ఏ మైండ్ బ్లోయింగ్. తాతగారిది తెచ్చి పెట్టేసుకున్నాడు, అది అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. సో అది పెట్టుకుని ఆ సినిమాని 2 hours 40 minutes 1 man షోగా హ్యాండిల్ చేయడం అనేది గ్రేట్ థింగ్. కంగ్రాచులేషన్స్ తారక్. సో నువ్వు యుఎస్ లో ఉన్నావు, నువ్వు వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాం. సో అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్, ఈ సినిమాని నైజాం రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చి ఈ సక్సెస్ లో మేము పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ మధ్య జపాన్ అండ్ చైనా, రష్యా హాలిడే ట్రిప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మన తెలుగు సినిమాకు వాళ్ళు ఇస్తున్న గౌరవం చూసి నాకు మామూలు ఆనందం వేయలేదు. అంటే మన రామ్ చరణ్ గారి గురించి, ప్రభాస్ గురించి, ఎన్టీఆర్ గురించి, బన్నీ గురించి, మహేష్ గారి గురించి, మన స్టార్ హీరోలందరినీ వాళ్ళ ఓన్ చేసేసుకున్నారు. వాళ్ళ ఓన్ హీరోలాగా ఓన్ చేసేసుకొని ఆ కంట్రీస్కి వెళ్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది. ఈ రోజు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమాగానే అందరికీ తెలిసేది, ఇవాళ లేదు. మన తెలుగు సినిమా కూడా ఇండియన్ సినిమా అంటేనే తెలుగు సినిమా, సౌత్ నుంచి వచ్చే సినిమా అనేది బాలీవుడ్ లో కూడా మాట్లాడుతున్నారు. ఇంత తెలుగు సినిమాని ఈ టాప్ పొజిషన్ లో పెట్టిన దర్శకులకి, మన స్టార్ హీరోలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మేము చేసే సినిమాలకి ఇంతకు ముందు మన తెలుగు స్టేట్స్ ఉండేటివి, దాని తర్వాత ఓవర్సీస్ మార్కెట్ వచ్చింది, ఓవర్సీస్ నుంచి ఇండియన్ మార్కెట్ అయింది, ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళ గ్లోబల్ మార్కెట్ అయింది. మన తెలుగు సినిమా గ్లోబల్ వరకు రీచ్ అవుతున్న తరుణంలో అందరి హీరోల ఫ్యాన్స్ కు ఉన్న రిక్వెస్ట్ ఒకటే, తెలుగు సినిమా ఇవాళ గర్వంగా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు స్టార్ హీరోల్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. మనం అందరం మన తెలుగు హీరోల్ని, మన తెలుగు సినిమాని ఆ స్థానంలో ఉంచుతున్న మన హీరోలందరినీ గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులకి, ప్రతి ఒక్క అందరి హీరోల అభిమానులకు ఉంది. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకుని, తెలుగు సినిమా ఇవాళ కాలర్ ఎగేసుకునే స్టేజ్ లో ఉంది, దాన్ని మనం తగ్గియద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముఖ్యంగా ఈ సినిమా ద్వారా రంగప్రవేశం చేసినటువంటి యూసుధ ఆర్ట్స్ మా సుధాకర్ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే నా ప్రీతమ హీరో నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ గారికి, ఎన్టీఆర్ గారికి, హరికృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. ఈ సినిమాలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, నాకు కూడా పార్టిసిపేషన్ ఉన్నందుకు అవకాశం కలిగించిన అందరికీ, ఇంక్లూడింగ్ శివ గారికి, అందరికీ కూడా కృతజ్ఞత. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటా. ఏ క్షణాన దేశం దేవర కైవసం అన్నా అది వాళ్ళ అక్షరాల నిజమైపోయి ఇలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ కూడా క్యాపిటల్స్ మామూలుగా లేదు. ఇందాక శివ గారు వాళ్ళు అనుకుంటూ ఉన్నాను, ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఎంబ్రేసింగ్ ది ఫిల్మ్ అంటే, ఫ్యామిలీస్ ఎగబడితే, ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకోవడం మొదలు పెడితే ఆ విషయం మామూలుగా ఉండదు. బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ ఓవర్సీస్ లో బుకింగ్స్ కానీ, అంటే ఇది నాకు సంబంధించిన విషయం కాదు, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్సైట్మెంట్. రిలీజ్ ముందే ఆ స్థాయిలో బుకింగ్స్ కానీ,
రిలీజ్ అయిన తర్వాత ఈ మాత్రపు ఏమంటాం ఈ రేంజ్ లో ఒక ఆదరణ కానీ వస్తున్న మౌత్ టాక్ కానీ అన్ని కూడా అసలు చాలా 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 గొప్పగా ఉన్నాయి. నిజంగా ఇదొక విప్లవం. ముఖ్యంగా 2 కారణాలు. శివ గారికి ఒక యూనిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఆయనతో పర్సనల్ గా ట్రావెల్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఆయన ఆలోచన విభిన్నంగా ఉంటాయి. మంచి కథలు చెప్పాలి అంటారు, ఇదొక మాట గుర్తుపెట్టుకోవాలి. సో శివ గారి ఒక టోన్ ఉంది. ఆ టోన్ లో సినిమా చెప్తే సహజంగా ఉంటుంది. ఆ సహజత్వానికి ప్రపంచం పడుతున్నటువంటి నీరాజనం ఈ సినిమా దానికి ఉదాహరణగా ఈ సినిమా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివ గారు ఒక్కడ అలా ఉంటే సరిపోదు. ఆయన బలంగా నమ్మి వెనుదను నిలబెట్టినటువంటి హీరో నన్ను అదర్ ఎన్టీఆర్ గారు. గొప్ప పర్ఫార్మర్. 2 షేడ్స్, ఫస్ట్ హాఫ్ ఒక పద్ధతి, సెకండ్ హాఫ్ ఒక పద్ధతి. అసలు ఆయన ఈయన అన్నట్టుగా మామూలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అసలు. అంటే కథ తెలిసిన నాకే ఆ సినిమా చూస్తుంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోవడం. ఆఫ్ కోర్స్ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ సముద్రం మీద ఏమంటాం సముద్రం విజువల్స్ కానీ, రత్నూల్ గారి వర్క్ అయితేనేమి, సాబుశ్రీ గారి వర్క్ అయితేనేమి, శేఖర్ సాగర్ ఎడిటింగ్, ముఖ్యంగా బ్రో అనిరుద్ధ్ ఆయన ఇచ్చిన బీజిఎం కానీ, పాటలు కానీ, జాన్వీ కపూర్ ప్రెజెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి మధ్య మధ్యలో వచ్చే ఏమంటాం అశోకధారి రోల్ కానీ, రకరకాలుగా అసలు పీటర్ హెన్స్ మాస్టర్స్ ఫైట్స్ అయితే పోస్ట్ గార్డ్ ఫైట్ అసలు చెప్పాలనిపిస్తుంది. ఎన్ని ప్రతి క్షణానికి ఒక్కొక్క కొత్త ఎలిమెంట్ అందరు కూడా కన్విక్షన్ తో చేశారు అసలు. అంటే ఇంక్లూడింగ్ మీ అందరూ కూడా. అంటే శివ గారి మాటను బలంగా నమ్మారు. దానికి కూడా పరోక్షంగా శివ గారి కారణం. ఉన్న వెంటనే ఆయన చెప్పినట్టు నా బలబల నచ్చిన మాట అది. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇస్తే విజయం ఎలా ఉంటుంది. దర్శకులు నమ్మినటువంటి హీరో ఉంటే మరింత బలంగా ఉంటుంది విజయం అన్నది ఈ దేవర సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది. నిజంగా 2 సినిమాలో నా భాగస్వామ్యం మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది ఓన్లీ బిగినింగ్ మాత్రమే అనిపిస్తుంది. దీని ఎక్కడికి వెళ్ళిపోతుంది. త్వరగా ఎప్పుడు ప్రీతముడు ఊళ్ళోకి వస్తారా? మొన్న జరిగిన ఈవెంట్ ఉంటుంది, మళ్ళీ ఒక ఈవెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి చూస్తున్నాను. Director who chose me for this film, because having talent is one thing. I think to showcase your talent, you need something. So this subject, I had to do justice, and this vision had to come true. I think my main job was to make it as real as possible, so that the believability will be there, and only then the story will work. Because I shouldn't show my work as a set or anything. Nobody. I think even I was very happy. I should really thank Randy, who worked further, make it more with his lighting and things. And all technicians who worked with us, I should really thank my team first. Carpenters, onwards, molders, painters, everyone who really worked very hard, including assistant directors who helped me, and other technicians who may not be mentioned, because even the production boys who use us tea or time and things like that, I should really thank them. I'm taking this opportunity because while working, putting up a set, nobody will be there. Only they all take care of us. The whole team, this shows us it's a teamwork there, and I'm very happy and thankful to the producers who spend the money to make the underwater tank, or else I don't think we would have got that result of underwater capturization, because it was captured quite well. I can say it is almost to any international standard, the water sequence. And thank you so much for conceiving such a sequence, which we were able to show to the world that we are also capable. Much for giving this opportunity. Make it a blockbuster, bigger hit than ever, which we have seen so far. Thank you. Thank you.